హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అకే వైపు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వస్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో కొట్టేయండి. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో గైస్, మొత్తానికి అయితే ఆబ్సెషన్ మూవీ చూశాను. ఇన్ని రోజులు నాకు టైం దొరకలేదు కాబట్టి చూడలేదు. ఈరోజు పోయి చూసేసి వచ్చా. లిటరల్లీ కొన్ని సీన్స్లో అయితే నాకు షివరైనా. నేనైతే వాటర్ బాటిల్ ఉండే పట్టుకొని ఆ సీన్ చూస్తారు ఇట్లా ఇట్లా అన్నా. నేను ఇంకా షేక్ అయింది, వాటర్ కూడా బయటకు వచ్చేసాయి. అలా సడన్గా స్టార్టింగ్లో బాగా సోది అనిపించింది. స్టార్టింగ్లోనే కాదు, ఇంకొన్ని సీన్స్లో చాలా సోది అనిపించింది. విషయానికి వచ్చేస్తే మన హీరో గాడి పేరు బేర్, మన హీరోయిన్ పేరు వచ్చేసి నిక్కీ. అదే మన మెంటల్ది. కోరక ఒక దరిద్రమైన కోరిక కోరుతాడు, అదేమో ఇంకా దరిద్రంగా తయారవుతాయి. సిచ్యువేషన్స్ ఇంకా దరిద్రంగా తయారవుతాయి. దాని తర్వాత నిక్కీ వీడికి చెందిందా లేదా, వీడిని ఇష్టపడుతుందా లేదా, వీడి నిక్కీని యాక్చువల్లీ ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా ఆడు కోరుకుంటాడు కదా, ట్రైలర్లో కూడా చూపించారు కదా. స్పాయిలర్ ఏం కాదు ఇది, ట్రైలర్లో కూడా. సో వాడు ఆ వన్ విష్ విల్లోని బ్రేక్ చేసి కోరిక కోరుకున్న తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. అయితే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఒక యూట్యూబర్ అనమాట, ప్రొఫెషనల్ డైరెక్టర్ అయితే కాదు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇతను 7 crores పెట్టి తీస్తే 700 crores వచ్చాయంట స్టార్టింగ్ 2 weeksలోనే. అసలు క్రేజీ కదా. డైరెక్టర్ పేరు వచ్చేసి కర్రీ బార్కర్. మీరు ఆ సీన్స్, మిమ్మల్ని షేక్ చేసే సీన్స్ కోసం వెయిట్ చేసి ఉండాలి, లేదంటే బోర్ కొడుతూ ఉంటుంది. నాకు తెలిసి మెయిన్గా ఆ సీన్స్ ఉండడం వల్లనే అది అంత కలెక్ట్ చేయగలిగింది అండ్ అంత బాగా హిట్ అయింది. మిగతా స్టోరీ అంతా పెద్దగా లేదు, మొత్తం సోదిలానే అనిపిస్తుంది. ఓన్లీ ఒక 10 to 20 సీన్స్ ఉంటాయి, ఖతం. అసలు మైండ్ బ్లాక్. ఆ సీన్స్ ఉండడం వల్లనే హిట్ అయింది. వర్త్ ఇట్. ఆ సీన్స్ మాత్రం వర్త్ ఇట్. అంత భయపెట్టినాయి, కానీ అక్కడ దయ్యం లేదు, కానీ చాలా 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 భయపెడతాయి. నేనైతే టోటల్లీ మొత్తం రేటింగ్ అయితే 4.23 యాపిల్స్ అయితే ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది, కాకపోతే ఇంకా బెటర్గా తీయచ్చేమో. కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మే కదా, కానీ చాలా బాగా తీసాడు. గైస్, మీరు కనుక చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఎట్లా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఖాళీనే చచ్చుంది, మీరు ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోండి. కామెంట్ బాక్స్ మొత్తం ఈగల వాళ్ళతోనే పోయి కనీసం కొంచెం కామెంట్స్ నింపండి, బాగుంటుంది. నా కోసం అన్నా మీకోసం అన్నా నింపండి, మాట్లాడుకోండి, అందులోనే చాట్ చేసుకోండి. నా కామెంట్ బాక్స్లోనే ఖాళీగా ఉంది, వేకెన్సీ చాలా ఫ్రీ అసలు. ఎప్పుడంటే అప్పుడు రండి, ఎప్పుడంటే అప్పుడు కామెంట్లో పెట్టుకోండి, మాట్లాడుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కొట్టేసేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలపండి. తెలిపితేనే నాకు తెలుస్తుంది, అంతే కదా. లేదంటే నాకేం శక్తి లేవు తెలుసుకునేంత.